ఈ అమ్మిన డబ్బులు పోను, సరుకు ఎంతకు వస్తుందో వాళ్ళకి తెలుసు. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, ఏ షాప్కి ఆ షాప్. ఫర్ ఎగ్జాంపుల్ బీరు 200 రూపాయలకి వీళ్ళు అమ్మారు, ఆ బీరు కంపెనీ వాళ్ళకి 80 రూపాయలు ఇచ్చేయాలి అన్నారు అనుకోండి, రాసి ఇచ్చారనుకోండి ఆర్డరు, వీళ్ళు వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు తీసేసుకెళ్ళిపోతారు డబ్బులు. మిగతా డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో వేసేయాలి. ఇది సరిగ్గా చెప్పాలంటే మన రోడ్డు మీదన కూరగాయల షాపులు, టిఫిన్ బళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు చూడండి. పొద్దున కూడా 90 రూపాయలు ఇచ్చి రాత్రిపూట 100 రూపాయలు తీసుకుపోతారే, డైలీ ఫైనాన్స్. అట్లాగే చేశారు ఈ బిజినెస్. దానివల్ల అసలు ఇంకెవరికి జవాబుదారీ లేదు. క్యాష్ అక్కడ ఫిక్స్డ్గా పడిపోతుంది ఏ రోజుకి ఆ రోజు, లంసమ్ అమౌంట్. ఎందుకు పెట్టారు అసలు ఆ సిస్టము అంటే మెయిన్ రీజను, ఈ ప్రభుత్వాల నిధులు, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు వీటి అన్నీ సెట్ చేసుకుని చేసేటప్పటికి రోజుల తరబడి గ్యాప్ అయిపోతుంది. జీతాల దగ్గర నుంచి ప్రతిదానికి సమస్య, 100 రకాల లెక్కలు ఉంటాయి. ఇంకోటి అకౌంట్లో పడగానే కోర్టు ఆర్డర్ కింద కూడా డబ్బులు వెళ్ళిపోతుంటాయి కొన్ని. అలా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయటం, ఇలా వచ్చిన డబ్బులు దేనికి మళ్ళించాలో కరెక్ట్గా వీళ్ళు దేనికి ఖర్చు పెట్టాలో వీళ్ళు డిసైడ్ చేసిన దానికే ఖర్చు పెడతారు. సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టుకున్నారు వాటిని ఈ డబ్బులు. ఇది పక్కాగా జరిగింది. మద్యానికి సంబంధించిన దాంట్లో అతి పెద్దదైనటువంటిది అదే అసలు లెక్క. దాన్ని వక్రీకరించుకుంటే ఎవరినేం చేయలేము దానికి. అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్